కేజీఎఫ్, పుష్ప, దురంధర్ ఈ సినిమాల ఎఫెక్ట్ మిగతా ఇండస్ట్రీల పైన చాలా గట్టిగా పడింది. ఇంతకు ముందు స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చినా పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్ అన్నట్టుగానే దాని ముందు మిగతా ఏ సినిమాలు నిలబట్టలేదు. కథలో పాయింట్ మారినా మేకింగ్ లో మాత్రం పుష్ప కనిపిస్తుంది. రీసెంట్ గా ధనుష్ అమరన్ మూవీ డైరెక్టర్ పెరియస్వామితో ఓం అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ధనుష్ టీజర్ లో అదే అడవి, గొడ్డలి, ఎర్రచందనం ఇది ధనుష్ టీజర్ నా లేకపోతే అల్లు అర్జున్ నటించిన పుష్ప టీజర్ నా అని అంతా మాట్లాడుకున్నారు. మలయాళం మూవీ కాటాలలో కూడా పుష్ప చాలా గట్టిగా కనిపించాయి. అక్కడ ఎర్రచందనం ప్లేస్ లో ఏనుగు దంతాలు ఉంటాయి. తెలుగులో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీ చేస్తే ఇది యాస్టీస్ పుష్ప కథనే, కాకపోతే ప్రెజెంటేషన్ మార్చారంతే. రీసెంట్ బ్లాక్ బస్టర్ దురంధర్ 2 ఇప్పుడు ఇదే ప్యాటర్న్ లో ఎన్టీఆర్ డ్రాగన్ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. టీజర్ లో కూడా ఎన్టీఆర్ లోగర్ కాస్ట్యూమ్స్, లుక్ దురంధర్ లానే అనిపించాయి. దానికి తోడు ప్రశాంత్ నీల్ ఇది దేశభక్తి స్పై సినిమా అంటూ హింట్ ఇచ్చాడు. రణవీర్ పాకిస్తాన్ లో స్పైగా మారినట్టుగానే ఎన్టీఆర్ డ్రాగన్ లో డ్రగ్ మాఫియాలో స్పై నుంచి డాన్ గా మారతాడు అంటున్నారు. కన్నడ బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ ఇచ్చిన కిక్ తో మళ్ళీ కన్నడలోని కబ్జా పేరుతో హీరోను మార్చి కేజీఎఫ్ ని చేశారు. బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి ఇన్స్పైర్ అవుతున్నారో లేకపోతే ఆ మానియాని క్యాష్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారో తెలియదు కానీ కొత్త సినిమాల్లో సూపర్ హిట్ సినిమాలు మళ్ళీ కనిపిస్తున్నాయి.